అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాబాయ్ తోక ముడిచాడు, వెనక్కి తగ్గాడు. ఎందుకంటే అసలుకే మోసం వచ్చేలా కనబడుతుంది. సుంకాలు మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి మీద సుంకాలు వేసేస్తానన్నాడు. రెచ్చిపోయాడు. అసలు మామూలుగా కాదు. ఒక్కొక్క దేశం మీద నీ మీద ఎంత, నీ మీద ఎంత, నీ మీద ఎంత అని చెప్పి ఒక్కొక్కరికి నోటికి వచ్చిన రేట్లు చెప్పాడు. నీ మీద ఇన్ని శాతం. ఇండియా మీద కూడా 26% సుంకాలు వేసేసాడు. అదే చైనా మీద అయితే అంతకుముందే 24% సుంకాలు ఉంటే దాని మీద ఇంకో 50% అంతా పెంచాడు. మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది, భయపడిపోయింది. స్టాక్ మార్కెట్లన్నీ పడిపోయినాయి. సరే, ఇవన్నీ మాట్లాడదాం. ఈలోపు చైనా ఏం చేసింది? చైనా ఎప్పుడోనే గతంలోనే ఒక 2 నెలల క్రితం 3 నెలల క్రితం చెప్పింది, ఒక వార్నింగ్ ఇచ్చింది అమెరికాకి. నువ్వు ఏ రకమైన యుద్ధం చేస్తానంటే నేను నీతో ఆ రకమైన యుద్ధం చేస్తానికి రెడీ అని చెప్పింది. దాన్ని ఆ మాట మీద నిలబడి ఈరోజు ట్రంప్ సుంకాల మీద వేస్తున్నాను అంటే అంతకుముందే ఉన్న ఇక 24% ఇంకొక 50% అంత టక్కని పెంచాడు ఆయన. నువ్వు మా మీద అలా పెంచుతావా అని చెప్పి వాళ్ళు 84% పెంచారు. 84% నువ్వు నా మీద పెంచుతావా అని చెప్పి ఇతను ఇంకొక 104% పెంచాడు. 104% పెంచేసరికి 104% 100% అంత పెట్టినట్టున్నాడు. అంతకుముందు ఒక 24% ఏదో ఉంది. ఇప్పుడు మొత్తం 124, 125% పన్నులు సుంకాలు పెరిగిపోయినాయి చైనా మీద. ఇద్దరికి మధ్య ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయింది. భయంకరమైన ట్రేడ్ వార్ స్టార్ట్ అయిపోయింది. మిగతా EU కూడా, అంటే యూరోపియన్ యూనియన్ కూడా దీని మీద మండిపడి వాళ్ళు దాదాపు $23 బిలియన్ మేరకు వాళ్ళు కూడా సుంకాలు అమెరికా మీద వేయడానికి EU రెడీ అయిపోయింది. వీళ్ళు కాకుండా కెనడా మీదనేమో ఆటోమొబైల్స్ మీద 25% సుంకాలు వేయడానికి అని చెప్పి కెనడా రెడీ అయిపోయింది. ఎందుకంటే అమెరికాలో ఉన్న కార్లన్నీ కూడా ఆల్మోస్ట్ కార్లు కానీ బైకులు కానీ అవన్నీ కెనడాలో తయారైనవే. సో ఆ ఆటోమొబైల్స్ మీద 25% సుంకాలు పెట్టేసరికి మొత్తం కార్లు రేట్లు పెరిగిపోయినాయి, బైకుల రేట్లు పెరిగిపోయినాయి. బైకుల కన్నా కూడా కార్లే ఎక్కువ కొంటారు అమెరికాలో. సో ఆ కార్ల రేటు పెరిగిపోయేసరికి ఇప్పుడు కార్లు కొనలేని పరిస్థితి అమెరికాలో అయిపోయింది. ఇట్లా ప్రతి దేశం పెంచేస్తుంది. అమెరికా మీద నువ్వు మా మీద వేస్తావా, నేను మీ మీద వేస్తావు అని చెప్పి ప్రతి దేశం కూడా అక్కడ పెంచేసరికి సామాన్య అమెరికన్కి నిన్న ₹100 జేబులో నుంచి ₹100 ఖర్చు అయితే ఈరోజు బయటికి వెళ్తే ₹200 ఖర్చు అయిపోతుంది. అసలే అంతంత మాత్రంగా ఉంది. నిరుద్యోగం ఉందిరా బాబు, ఏంట్రా బాబు మా పరిస్థితి అంటే, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఉన్న ఉద్యోగాలు పీకి పడేశాడు. గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగాలన్నీ పీకి పడేశాడు. దాంతో నిరుద్యోగం ఇంకా పెరిగిపోయింది. కొత్తగా ఉద్యోగాలు తీసుకురావాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేసి నిరుద్యోగులను చేసి పడేశాడు. దాంతో అమెరికన్ దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేకుండా అయిపోయినాయి. దానికి తోడు ప్రపంచ దేశాల్లో ఉన్న సుంకాలన్నీ అన్ని దేశాల మీద సుంకాలు వేసేసరికి ఏమైంది? విచిత్రం ఏంటంటే అమెరికాలో ఏ వస్తువు తయారు చేయరు, కేవలం సేవల రంగం ఉంటుంది. వీళ్ళు తయారు చేసేది ఏదయ్యా అంటే ఆయుధాలు మాత్రం తయారు చేస్తారు. ఆ ఆయుధాలు తప్ప మిగతావి ఏవి తయారు చేయరు. అన్నీ ఎక్కడన్నా పిన్నీస్ కావాలంటే ఏదో దేశం, చైనా దేశం నుంచి తయారైన పిన్నీస్ కొనుక్కోవాలి. ఇంకోటి ఏదో కావాలంటే ఇండియా నుంచి తయారైంది ఏదో కొనుక్కోవాలి. చెప్పులు కావాలంటే ఇండియాలో తయారైన చెప్పులు కొనుక్కోవాలి. లేదంటే కారు కావాలంటే కెనడాలో తయారైన కారు కొనుక్కోవాలి. ఇట్లా ప్రతి ఒక్కటి వేరే దేశంలో తయారైంది అమెరికాలో కొనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు వాటన్నిటి రేట్లు ఇప్పుడు ఇతను డబుల్ సుంకాలు వేసరికి అన్ని రేట్లు పెరిగిపోయి కూర్చున్నాయి. బయటికి వెళ్ళి ఏది కొనుక్కోవాలన్నా చాలా కష్టమైపోతుంది. దాంతో ఇప్పుడు అమెరికా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గోల చేయడం మొదలెట్టారు. షేర్ మార్కెట్లు పడిపోయినాయి. ఏదో ప్రపంచ దేశాలు షేర్ మార్కెట్లు పడిపోవడం కదా, అమెరికాలో కూడా షేర్ మార్కెట్లు పడిపోయినాయి. ఎందుకు? దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది మళ్ళీ అమెరికానే రివర్స్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఇక అసలు కొనుక్కోలేని పరిస్థితులు వచ్చేసరికి ప్రపంచ దేశాల సంగతి పక్కన పెట్టండి, అమెరికాలో వాళ్ళే బాబోయ్ నీ సుంకాలు మేము భరించలేమురా బాబు, నువ్వు వాళ్ళ మీద సుంకాలు ఇస్తే అది తిరిగి మా మీదే పడుతున్నాయి, మేమే కొనుక్కోవాల్సి వస్తుంది, కొనుక్కోలేకపోతున్నాం రా బాబు అని చెప్పి మొత్తం అందరూ రివర్స్ అయిపోయారు. ఓ పక్క ఉద్యోగాలు తీసేసావు, కొత్త ఉద్యోగాలు లేవు, పోనీ బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుందామా అంటే వాటన్నిటి మీద రేట్లు పెరిగిపోయినాయి. నీకు ఈ పరిపాలన రాదురా బాబు అని చెప్పి మొత్తం అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా పడిపోయి అమెరికాలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కూడా దివాళా తీసే పరిస్థితి లాగా అయిపోయింది. ఒకసారి మొత్తం రివర్స్ అయిపోయింది. మొత్తం ప్రపంచ మార్కెట్లు ఎలా పడిపోతున్నాయి, అమెరికా మార్కెట్ కూడా అలాగే పడిపోయింది. ప్రపంచ దేశాలన్నీ ఎలా నష్టపోతున్నాయి, అమెరికా కూడా అలాగే నష్టపోతుంది. సో ఇదంతా చూసిన తర్వాత ప్రజల రోడ్ల మీదకి వచ్చి అసలు గొడవలు చేసి మొత్తం అంతా కూడా హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పి మొత్తం అంతా ర్యాలీలు చేసి ధర్నాలు చేసి ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు ట్రంప్ బాబాయ్ తోక ముడిచి
ఈ పెంచినవన్నీ కూడా ఇప్పుడు 90 రోజుల పాటు ఆపేస్తున్నాను నేను. 90 రోజుల పాటు పెంచను, 90 రోజుల తర్వాత ఆలోచిస్తాను, వాయిదా వేస్తున్నాను, ఈ పెంచే కార్యక్రమాన్ని వాయిదా వేస్తానని చెప్పి 90 రోజులు వాయిదా వేసాడు. ఈ 90 రోజులు వాయిదా వేసి ఇంకొక పని ఏం చేశాడు, చైనాకి మాత్రం పెంచాడు. చైనాకి మాత్రం ఇంకా అంతకంతకు పెంచాడు. చైనాకి డబల్ చేసాడు. చైనాతో మాత్రం వార్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నాడు. అయితే దీనివల్ల ఇప్పుడు ఈ 90 రోజులు కొంచెం ఆగింది కాబట్టి భారత్తో సహా మిగతా ప్రపంచ దేశాలన్నీ కొంచెం రిలీవ్ అయినాయి, కొంచెం రిలాక్స్ అయినాయి, టెన్షన్ నుంచి రిలీవ్ అయినాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో 90 రోజుల తర్వాత కూడా ఇక పెంచే అవకాశాలు ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత వ్యతిరేకత అమెరికాలోనే వస్తుంది. అసలు ఇతను ట్రంప్ని దింపేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోకల అంత వ్యతిరేకత వస్తుంది. సో అందువల్ల ఏంటంటే 90 రోజులు అన్నది దాన్ని అలా పెంచుకుంటూ పోతాడేమో, దాని గురించి కొంత ఇంకా మాట్లాడడం మానేస్తాడేమో. కానీ చైనా మీద మాత్రం ఖచ్చితంగా వేస్తానని చెప్తున్నాడు. ఆ ట్రేడ్ వార్ అనేది రెండింటి మధ్య కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు నిన్నటిదాకా టెన్షన్ వాతావరణం ఉంది. ఇప్పుడు భారత్కి లాభం తీసుకొచ్చే పరిస్థితులు వచ్చేసినాయి. ఇప్పుడు చైనాకి అమెరికాకి ట్రేడ్ వార్ జరగడం అనేది ఇండియాకి చాలా ఉపయోగం. కానీ అట్ ది సేమ్ టైం రెండో పక్కనేమో భారత్ నుంచి వెళ్ళిన విద్యార్థులందరూ కూడా చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే వాళ్ళందరినీ ఏదో రకంగా బయటికి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు, పాపం అమెరికా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వాళ్ళకి ఉద్యోగాలు రావాలంటే మన వాళ్ళందరూ కూడా ప్రతి ఉద్యోగంలోనూ మన వాళ్ళే జాయిన్ అయిపోతున్నారు. సో అందువల్ల అమెరికాలో నిజంగా అమెరికన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. సో అందువల్ల మన వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాడు. మన విద్యార్థులకు మాత్రం రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్త పడాలి. ఇప్పటికే అక్కడ ఉన్న పిల్లల్ని ఎలా వెనక్కి తీసుకురావాలి సేఫ్గా అనేది ఒకటి. రెండోది, కొత్తగా ఎవరు కూడా అమెరికాకి పంపించే అలాంటి కళ్ళగంటం కానీ అలాంటి ప్రయత్నాలు చేయడం కానీ చేయకండి. చేస్తే కనుక వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడిపోతారు. అసలు వాళ్ళే ఇవ్వడం మానేసారులేండి. అసలు అమెరికా వీసా అనగానే, ఇండియా అనగానే వీసా ఇవ్వడం ఆపేస్తారు. అలాగే వీసాలు ఇవ్వరు. సో విద్యార్థులకు, ఆల్రెడీ ఉన్న విద్యార్థులకి మాత్రం కొంత నష్టం జరుగుతుంది. సరే, ఇదే పక్కన పెడితే ఇండియాకి ఇంకొక రకంగా ఇప్పుడు చైనాకి అమెరికాకి మధ్య ఈ ట్రేడ్ వార్ వల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు చైనా అమెరికా శత్రు దేశాల కింద తయారైపోయినాయి ఈ ట్రేడ్ వార్ మూలాన. దానివల్ల అమెరికా కంపెనీలు చైనాలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చైనా నుంచి బయటకు వచ్చేస్తాయి రాబోయే రోజుల్లో. ఆ వచ్చే కంపెనీలు కొన్నన్నా ఇండియాకి కనుక వస్తే ఆ మేరకు మనకి మంచి జరుగుతుంది. చాలా వరకు EU దేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఇండియాకి వస్తారు అనుకుంటే అందరూ యూరోపియన్ దేశాలకు వెళ్ళిపోయారు. ఈసారన్నా కొంచెం జాగ్రత్త పడితే ఎక్కువగా కొంత మన వైపుకి వచ్చేలాగా కొన్ని చేసుకోగలిగితే ఆ మేరకు మనకి లాభం కలుగుతుంది. EU దేశాలకు వెళ్తే కనుక EU దేశాలకు లాభం కలుగుతుంది. ఇంకొకటి, ఇంకా దీనివల్ల ఈ ట్రేడ్ వార్ వల్ల ఇంకొక లాభం ఏంటంటే ముడి చమురు ధరలన్నీ కూడా ధనామని పడిపోయినాయి. ధనామని పడిపోయేసరికి ఆ మేరకి మనకి చాలా లాభం కలుగుతుంది. ఎందుకంటే మన పెట్రోల్ అనేది మనం విపరీతంగా మనం పెట్టే ఖర్చులో విపరీతమైన ఖర్చు పెట్రోల్ ఖర్చే. సో ఆ పెట్రోల్ రేట్లు తగ్గిపోతే ఆటోమేటిక్గా మనకి డబ్బులు మిగిలిపోతాయి ఇండియాకి. సో ఆ విధంగా కూడా ఈ ట్రేడ్ వార్ వల్ల మనకి లాభం జరుగుతుంది. అందుకని ఏతామాత ఏంటంటే మోడీ గారు దీని మీద ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా సంయమనం పాటిస్తూ, సరే వాళ్ళే తెలుసుకుంటారులే, వాళ్ళే లైన్లోకి వస్తారులే అని ఓపిక పెట్టారు. అలా ఓపిక పట్టినందుకు ఈరోజు మనకి మంచి జరిగింది. ట్రంప్కి ఏం జరగబోతుంది అనేది తెలిసి వచ్చింది. ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇండియాకి, అమెరికాకి చైనాకి మధ్య మాత్రం ఆ ట్రేడ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఈ మధ్యలో ఉపయోగపడేది మిగతా దేశాలన్నీ కూడా అంటే ఇండియా ఖచ్చితంగా లాభపడుతుంది. అలాగే యూరోపియన్ దేశాల్లో కూడా కొన్ని దేశాలు లాభపడతాయి ఈ ట్రేడ్ వార్ వల్ల. చూడడం కథ ఏంటంటే ఇది పిచ్చోడి చేతులు రాలాగా అయిపోయింది. ట్రంప్ లాస్ట్ టైం కూడా అలాగే చేశాడు, ఈసారి కూడా అలాగే చేస్తున్నాడు. యుద్ధాలు కూడా చేసేస్తానంటున్నాడు. మరి ఏం చేస్తాడో ఏంటో, అసలు ప్రపంచాన్ని తలకిందులు చేసేస్తాడో ఏంటో తెలియట్లేదు. మరి ఈ పిచ్చోడి చేతిలో రాయలాగా అయిపోయింది ట్రంప్ చేతుల్లో అమెరికా ప్రెసిడెంట్ పదవి అనేది. సో మరి ఆ అమెరికన్లని ఆ భగవంతుడే రక్షించాలి. సరే, మనం లాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతాం. మనం ఎంత ఇబ్బంది పడతాం అంతకంత ఇబ్బంది అమెరికన్లు కూడా పడతారు రాబోయే రోజుల్లో. అది అతనికి తెలియట్లేదు. ప్రాక్టికల్గా తెలిసి వస్తుంది. ఇప్పటికీ కొంత తెలిసి వచ్చింది కాబట్టి వెనక్కి తగ్గాడు. ఇంకా కొంత తెలిసి వస్తే పూర్తిగా వెనక్కి తగ్గుతాడు. లేదా మూర్ఖంగా ముందుకు వెళ్ళాడంటే మాత్రం అమెరికా డౌన్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం చైనా కూడా డౌన్ అయిపోతుంది. రెండు ఆర్థిక వ్యవస్థలు కూడా బాగా దెబ్బతింటాయి. ఎందుకంటే ఆ రెండు కూడా కేవలం బబుల్స్ లాంటివి, అంటే ఒక గాలి బుడగలు లాంటివి. ఏ క్షణమైనా పేలిపోయేలాగా ఉన్నాయి ఆ రెండు ఆర్థిక వ్యవస్థలు. రెండు చోట్ల కూడా ఇన్ఫ్లేషన్ భయంకరంగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఈ ట్రేడ్ వార్ వల్ల. అందువల్ల మనం కొంచెం సంయమనం పాటించి
మన రూపాయితోటి మారకం చేసే లాంటి దేశాలతోటి మనం ట్రేడ్ కనుక చేసుకుంటే మన రూపాయి వాల్యూ పెరుగుతుంది, మనకి వేరే దేశాల నుంచి కొత్త దేశాల నుంచి ట్రేడ్ కూడా వస్తుంది. అమెరికా మీద ఆధారపడకుండా వేరే దేశాలకి మనం ఎగుమతులు చేసుకోవడం మనం అలవాటు చేసుకుంటే కనుక మరి భవిష్యత్తులో ఇలాంటి పిచ్చి ప్రెసిడెంట్లు వచ్చినప్పుడల్లా కూడా అమెరికా వాళ్ళు ఏది పడితే అది చేసినా కూడా మనకి ఇబ్బంది లేకుండా మనం వేరే దేశాలను కనుక ఈలోపే మనం వెతుక్కుని ఆ దేశాలకి అమెరికాని తగ్గించేసి వేరే దేశాలకి మనం ఎక్స్పోర్ట్స్ కనుక చేయడం మొదలెడితే కనుక మనం సేఫ్ అవుతాం. అట్ ది సేమ్ టైం అమెరికా చైనా రెండు కూడా పరస్పరం పూర్తిగా ఆధారపడిపోయి ఉన్నాయి కాబట్టి ఈ ట్రేడ్ వార్ వల్ల రెండు దేశాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. దానివల్ల యూరోపియన్ దేశాలు ఎక్కువ లాభపడతాయా, భారతదేశం ఎక్కువ లాభపడుతుందా అనేది మన నాయకుల మీద ఆధారపడి ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. షేర్ మార్కెట్లు అయితే ఈ రోజు కోలుకున్నాయి. ఈ షేర్ మార్కెట్ల పరిస్థితి ఏంటనేది మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడదాం. సో ఇది పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు కూడా భారతదేశం దీనివల్ల లాభపడుతుంది అనుకుంటే ఇంకొక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ వేదాంత ఛానల్తో పాటు వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఇంకా ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.